సూళ్లూరుపేటలో జనవరి 10, 11 తేదీలలో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించేందుకు తిరుపతి జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సిఐ ఎం మురళీకృష్ణ విస్తృతమైన ట్రాఫిక్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రజలు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఈస్ట్ సైడ్ కొన్ని పార్కింగ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ సైడ్ కూడా సిఎంఆర్ పక్కన ఈ బస్ స్టాండ్ దగ్గర ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ప్లేసులు పెట్టుకోండి. కారు మాత్రం ఇక్కడ ఎవరైతే పాస్ హోల్డర్స్ ఉన్నారో వారికి ఇది కారు పార్కింగ్. రైల్వే స్టేషన్ వెళ్ళే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా ఎటువంటి పార్కింగ్ని అనుమతించట్లేదు. రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా విఐపీలు వస్తారు, అదేవిధంగా పాస్ హోల్డర్స్ వస్తారు. కాబట్టి ఈ రోడ్డు అంతా కూడా స్టెరైల్ పెడుతున్నాం. ఎక్కడ రోడ్డు మీద టూ వీలర్స్ యొక్క పార్కింగ్ చేయడానికి వీలు లేదు. అదేవిధంగా స్క్రీన్స్ కూడా బస్ స్టాండ్ జంక్షన్లో ఒకటి, లలితా జ్యూరీ దగ్గర ఒక స్క్రీన్ పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. సాధారణంగా ట్రాఫిక్ను కూడా వన్ వే ఇది డిసైడ్ చేస్తున్నాం. అంటే ఒక సైడ్ నుంచి రావాలి. అదేవిధంగా కంపెనీ బస్సులు ఏదైతే ఉన్నాయో ఆదివారం మాత్రం ఏ సమయంలోనూ కూడా సూళ్లూరుపేట పట్టణంలో ఎక్కడా కూడా పెట్టడానికి లేదు. ఎందుకంటే హోలీ క్రాస్ నుంచి వై జంక్షన్ మీద అటకాని తిప్ప ప్రజలంతా వెళ్తూ ఉంటారు. 9వ తారీఖు సాయంత్రం నుంచి మేము బస్సు వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు సిసిటీలో బస్సు యజమానులతో కూడా 10, 11 శని ఆదివారాలు టౌన్లోకి బస్సులు ఎలవ్ లేదు. కంపెనీ బస్సులు ఏదైతే ఉన్నాయో అవి. ఆదివారం అయితే పూర్తిగా నిషేధం. శనివారం మాత్రం హోలీ క్రాస్ దగ్గర నుంచి వై జంక్షన్ దాకా వెళ్తారు. అది కూడా ఆఫ్టర్నూన్ వరకే. శనివారం సాయంత్రం అంటే 4-5 గంటల నుంచి ప్రైవేట్ బస్సు కూడా ఏది కూడా పట్టణంలోకి అనుమతి లేదు. ఆ యొక్క ఎంప్లాయీస్ కూడా గుర్తెరిగి హోలీ క్రాస్ దగ్గర జంక్షన్లో దిగటం, చెంగాలమ్మ టెంపుల్ దగ్గర దిగి ఇటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా ఆటోస్ అవి పెట్టుకొని ఏదైతే ఈ జిఎన్టీ రోడ్లో ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ కూడా ఎస్ఐ గారు మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో ఆల్రెడీ తొలగించడం జరుగుతుంది. ఇంకా కూడా ఆ విధంగా పెడితే జేసీబీ పెట్టుకొని మున్సిపల్ ట్రాక్టర్తో అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. పక్షుల పండగ సూళ్లూరుపేటకి ఎంతో ప్రాముఖ్యత తెచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈ 10, 11 తారీఖులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క ట్రాఫిక్ మనకు ముఖ్యమైన సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య. కాబట్టి ఆ వాహనాలు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వాహనాలు ఫ్రీగా వెళ్ళటానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ని మన సూళ్లూరుపేట పట్టణంలో అదేవిధంగా అటకాని తిప్ప వెళ్ళే వాళ్ళకు కూడా హోలీ క్రాసు, పరమేశ్వర్ నగరు, కోలమిట, వై జంక్షను ఈ విధంగా వెళ్తారు. కాబట్టి ఆ రోడ్లు కూడా అన్నీ కూడా క్లియర్గా పెట్టుకోవాలి హెచ్చరిస్తున్నాము. ఎవరన్నా రోడ్డు మీద ఆ విధంగా కనుక పెడితే అవన్నీ కూడా తీసుకెళ్లి మున్సిపాలిటీ వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేసి సంబంధిత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సూచనలను గుర్తెరిగి ప్రజలు రావడానికి వెస్ట్ సైడు, ఈస్ట్ సైడు 2 గేట్లు ఉన్నాయి రావడానికి పోవటానికి. అదేవిధంగా ఎగ్జిట్ R&B బిల్డింగ్ పక్క నుంచి ఉంటుంది. ఒక ఇన్ అండ్ అవుట్ స్మాల్ గేట్ కూడా నార్త్ సైడ్ ఉంది. ఇక్కడ విఐపి యొక్క పాస్ హోల్డర్స్ ఎవరైతే పాస్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా రైల్వే స్టేషన్ రోడ్లోకి వచ్చి మాత్రమే లోపలికి ఎంట్రీ అయితే వారి కేటాయించినటువంటి ఈ గ్యాలరీస్లోకి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ యొక్క రైల్వే స్టేషన్ రోడ్లో కూడా ఎవరు ఎటువంటి వాహనాలను పార్క్ చేయటం కానీ ఉండదు. ట్రైన్ సహాయంతో వాటిని తీసుకెళ్లి వాటికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడికి వచ్చే పాస్ హోల్డర్స్కి ఎవరైతే మినిస్టర్స్ ముఖ్యమైన అతిథులు వస్తారో వాళ్ళందరికీ, సినిమా వాళ్ళందరూ వస్తారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఈ రోడ్ అంతా కూడా ఎటువంటి పార్కింగ్ చేయకుండా నిషేధించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తెరిగి ప్రజలు కూడా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్స్కి వచ్చి పోలీసు వారు ఇతర అధికారులు ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఏవైతే సూచించిన మార్గాల్లో రావటం, చక్కగా చట్టానికి లోబడి సూచనలను గౌరవించుకొని మన యొక్క సూళ్లూరుపేట పట్టణంలో జరిగే ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ని ఘనంగా జరిపించుకొని విజయవంతం చేయాల్సిందిగా అది ప్రతి ఒక్క బాధ్యత పోలీస్ శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.